రాజకీయ నేతలు ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమ పరువుకు భంగం కలిగించారని, తమ ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నం చేశారని, తమను కించపరిచారని ఎవరెవరి మీదో కేసులు పెడుతూ ఉంటారు. ఎవరెవరినో కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అలాంటి ప్రయత్నం ద్వారా తమ పరువు తామే తీసుకుంటున్నాం అనే విషయాన్ని చాలామంది విస్మరిస్తారు. తాజాగా జనసేన పార్టీ ఎపిసోడ్ చూస్తే ఇందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. ప్రశ్న పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న రావణ్ అనే జోసెఫ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు, అవి మా మనోభావాలు దెబ్బతీశాయి అంటూ జనసేన పార్టీ కార్యకర్తతో కేసు పెట్టించారు. పిఠాపురం పిఎస్లో పెట్టినటువంటి కేసులో హుటాహుటీన హైదరాబాద్ నుంచి రావణ్ని అర్ధరాత్రి పూట పిఠాపురానికి తరలించారు. తీరా అంతా చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ఆ కేసుని తుస్సుమనిపించేశారు. బిఎన్ఎస్తో పాటు ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తీసుకెళ్లి రిమాండ్ విధించాలి అని పోలీసులు మ్యాజిస్ట్రేట్ని కోరారు. కానీ రావణ్ చేసినటువంటి నేరానికి గాను, పోలీసులు మోపినటువంటి అభియోగాలకు గాను ఆయనకి రిమాండ్ విధించే అవకాశమే లేదు అంటూ తక్షణమే బెయిల్ మంజూరు చేశారు. దాంతో పోలీసులు కంగు తినక తప్పని పరిస్థితి వచ్చింది. మొన్న అర్ధరాత్రి అరెస్ట్ అయిన తర్వాత నుంచి రావణ్ చుట్టూ జనసేన పార్టీ శ్రేణులు వీరంగం చేశాయి. ఇంకేముంది, అయిపోయింది, వాడిని బంధించేసినట్టే, ఇక అయిపోయినట్టే, ఇట్లా రకరకాలుగా రావణ్ను ఉద్దేశించి ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇక పిఠాపురం పోలీస్ స్టేషన్ ముందంటే వందల మంది గుమికూడి రావణ్కి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. రావణ్ని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ ఆందోళన కూడా పూనుకున్నారు. అంతా చేస్తే ఆయన పాల్పడినటువంటి నేరానికి, ఆ కేసులో నమోదైనటువంటి సెక్షన్లకి ఎట్టి పరిస్థితుల్లోనూ రిమాండ్ విధించే అవకాశం లేకపోవడంతో రావణ్కి ఇమ్మీడియట్గా రిలీఫ్ దక్కింది. ఇక్కడ కూడా జనసేన పార్టీ నేతలు కంగు తినడంతో వెంటనే మళ్ళీ పాత కేసు అంటూ 2025 నాటి కేసు పేరుతో సర్పవరం పోలీస్ స్టేషన్ చెందినటువంటి కాకినాడ పోలీసులు మళ్ళీ రావణ్ని ఇమ్మీడియట్గా అదుపులో తీసుకున్నారు. బెయిల్ వచ్చిన తర్వాత రావణ్ని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ వేధించాలి, వెంటాడాలి అనే ఉద్దేశం ప్రభుత్వ పెద్దల్లో ఉండడంతో, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్ళల్లో ఆనందం కోసం ఇలాంటి ప్రయత్నానికి పోలీస్ యంత్రాంగం పూనుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఒక కేసులో బెయిల్ వచ్చి అలాంటి నేరమే మరో చోట పాల్పడ్డారంటూ మరో కేసు పెడితే అక్కడ కూడా బెయిల్ దక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కోర్టు ఏం చేస్తుందన్నది చూడాలి. కానీ అలా బెయిల్ దక్కే అవకాశం ఉన్నప్పటికి కూడా వరుసగా 2 రాత్రుళ్ళు రావణ్ని ఇక్కట్లు పాలు చేయాలి, ఆయన్ని అనేక రకాలుగా నిర్బంధించినట్టు కనిపించాలి అనే దానికి పోలీస్ యంత్రాంగం పూనుకోవడం, తద్వారా ప్రభుత్వ పెద్దల మనసు మెప్పించే ప్రయత్నానికి సిద్ధం కావడం చాలా విస్మయకరమైనటువంటి వ్యవహారం. అయితే ఇంత చేసిన తర్వాత కూడా ప్రభుత్వం సాధించిందేంటి? నిజంగానే రావణ్కి రిమాండ్ విధించినా 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు మళ్ళీ బెయిల్ వచ్చి యథావిధిగా తన వీడియోలు తాను చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ ప్రభుత్వం మీద అదే పందాన, అదే పద్ధతిలో విరుచుకుపడడానికి రావణ్ ఎక్కడా వెనకాడరు అనే దానికి ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన తీరు, వ్యవహారం అన్నీ ప్రస్ఫుటంగా చాటుతున్నాయి. ఇలాంటి తరుణంలో జనసేన పార్టీ యావత్తు, పవన్ కళ్యాణ్ కూడా రావణ్ ఇమేజ్ పెంచే ప్రయత్నంలో తల మునకలై ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే తమ ప్రతిష్టను తామే దెబ్బ తీసుకుంటున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఎవరో ఎక్కడో ఏదో మాట్లాడారంటూ అదొక రాష్ట్ర వ్యాప్త ఇష్యూలా మార్చి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటంత వరకు సహించబోం అన్నట్టుగా కన్నెర్ర చేసి, అలా ఆయా నోరు జారినటువంటి వాళ్ళందరినీ చాలా పెద్ద స్థాయిలో ప్రమోట్ చేసే, వాళ్ళందరికీ ఎలివేషన్ ఇచ్చే స్థాయికి జనసేన పార్టీ, ఆ పార్టీ నాయకత్వం చేరినటువంటి విషయమే విడ్డూరంగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రయత్నాల ద్వారా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందనేటువంటి అంశంలో కానీ, ప్రభుత్వం మరింత అబాసుపాలయ్యే ముప్పు ఉందనేటువంటి విషయంలో కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి చెవికెక్కుతున్నటువంటి దాఖలాలు లేవు. దీన్ని గ్రహించకపోతే ఇలాంటి చిన్న చిన్న ఘటనలే చినికి గాలివానగా మారి చివరకు సర్కారుకి చాలా పెద్ద స్థాయిలో చిక్కులు తెచ్చే విషయం అవుతాయన్నది గుర్తించడం చాలా చాలా అవసరం. లేదంటే రావణ్ లాంటి వాళ్ళు ఎలివేట్ అవుతారు, చాలా పెద్ద స్థాయిలో వ్యవహారాలు నడిపే దిశకి చేరుకుంటారు. కానీ అలాంటి వాళ్ళతో పెట్టుకుని జనసేన పార్టీ తన ప్రతిష్టను, తన పరువును తానే తీసుకున్నట్టుగా కథంతా మారుతూ ఉంటుంది.